సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మనం ఒక పెద్ద పని చేస్తున్నప్పుడు, ప్యాషన్తో ఒక పని చేస్తూ వెళ్తున్నప్పుడు సాటర్డే సండే ఖచ్చితంగా హాలిడే తీసుకోవాలా లేదా, దీని మీద మన మైండ్ ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఈరోజు సండే కదా, ఈరోజు బ్రేక్ తీసుకుందాం, ఈరోజు పండగ కదా, ఈరోజు ఒకరోజు హాలిడే తీసుకుందాం, ఇలా ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు దీని మీద ఒక డిస్కషన్ చేశారు. ప్రపంచంలో చాలా మంది వీకెండ్స్ హాలిడే తీసుకుంటారు, కానీ అలాంటి సౌలభ్యం నాకు లేదు. ఎందుకంటే వరల్డ్ అనేది డిఫరెంట్ టైమ్ జోన్స్లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. కొంతమందికి మండే నాకు సండే అయి ఉండొచ్చు, కొంతమందికి ఫ్రైడే నాకు సాటర్డే అయి ఉండొచ్చు. అంటే కొన్ని దేశాల్లో వాళ్ళ టైం లైన్లో శుక్రవారం మనకు శనివారం అవ్వచ్చు, లేదా వాళ్ళకి సోమవారం మనకి ఆదివారం అవ్వచ్చు. కాబట్టి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనేది ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి. మినిస్టర్ ఎప్పుడు కూడా ఒక స్విచ్ ఆఫ్ మోడ్కి వెళ్ళిపోకూడదు. కాబట్టి మనం ఎప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా సాటర్డే సండే హాలిడే తీసుకోవాలా వద్దనే దాని మీద చర్చ కంటే మన రొటీన్లోనే మన రిలాక్సేషన్ మెథడ్ కూడా ఉండాలి. మన రొటీన్లోనే కాస్త మనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి. అది మ్యూజిక్ వినటం కావచ్చు, సినిమా చూడటం కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, స్పోర్ట్స్ని ఫాలో అవడం కావచ్చు, లేదా ఇతర ఎంటర్టైన్మెంట్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మన రొటీన్లో భాగం అయిపోవాలి. ఈ విషయంలో మా వైఫ్ నాకు డిఫర్ అవ్వచ్చు, కానీ నేను మాత్రం కొన్నిసార్లు టైం తీసుకుని అప్పుడప్పుడు నేను రొటీన్లో భాగంగా కొన్ని రిలాక్సేషన్ మెథడ్స్ ఫాలో అవుతా, కానీ రెగ్యులర్గా సాటర్డే సండే బ్రేక్ తీసుకోవడం అనేది అందరికీ అవదు అని చెప్తుంటారనమాట ఆయన. ఇది కనుక మనం గమనిస్తే చాలామందికి ఒక వర్క్ కల్చర్లో మేము మండే టు ఫ్రైడే వర్క్ చేసాం, సాటర్డే సండే రెస్ట్ తీసుకోవాలి, బర్న్అవుట్ అయిపోయాం, ఇంకా బ్రేక్ డౌన్ అయిపోయాం అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఖచ్చితంగా పలానా రోజు బ్రేక్ కన్నా కూడా మనం వర్క్ చేసే మధ్యలోనే టెంపరీ బ్రేక్స్ మీద ప్లాన్ చేసుకుంటే ఇంకా ఎఫిషియెంట్గా పని చేయొచ్చేమో. ముఖ్యంగా ఒక పూట వర్క్ చేసిన తర్వాత ఒక 1 or 2 hours మనకు నచ్చిన మూవీ చూడటమో, లేదా మనకు నచ్చిన మ్యూజిక్ వినటమో, లేదా మనం ప్రయాణం చేసేటప్పుడు మన కార్లో మనకు నచ్చిన స్పీచెస్ కానీ మ్యూజిక్ కానీ వినటమో, దాంతోపాటు కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ యోగా లాంటివి ప్రాక్టీస్ చేయటము, అండ్ అప్పుడప్పుడు రోజుకి ఒక 1/2 hour 1 hour స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయటము, ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఏ మనిషి కూడా 15 గంటల పాటు కంటిన్యూస్గా వర్క్ చేసిన తర్వాత అసలు ఆ వర్క్ చేయటం అనేది చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. హార్డ్ వర్క్ అంటే కూడా స్మార్ట్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే అన్నీ మనమే చేసేద్దాం, అంతా మనమే చేసేద్దాం, ప్రపంచాన్ని వెళ్ళేద్దాం అనుకోకుండా ఎంత స్మార్ట్గా వర్క్ చేయగలం, సింపుల్గా ఎంత ఫాస్ట్గా మనం అనుకుని సాధించగలం, వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలన్నమాట. వీక్లో 5 రోజులు పనిచేసామా 7 రోజులు పనిచేసామా పక్కన పెట్టి ఎఫిషియన్సీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎంత ఎఫిషియెంట్గా ఎంత అవుట్పుట్ వచ్చే వరకు పనిచేసాం అనేది మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా సాటర్డే సండే అంటే హాలిడే తీసుకోవాలని రూల్ అయితే ఎక్కడా ఉండదు. అది మన పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా వీక్లో పలానా గంటల తర్వాత ఇన్ని గంటల తర్వాత ఒక బ్రేక్ తీసుకోవచ్చు. అలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.